మేషరాశి వారికి 28, 29, 30 తేదీల్లో 2 కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. నక్కతో ఒక తొక్కినట్టే అని మనం చెప్పొచ్చు. అలానే కాకుండా మీరేంటంటే కనుక నుండి పట్టిందల్లా బంగారలాగా మారుతుంది. అద్భుతాలను చూసి మీరే సైతం ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని మనకు అంటే మీ రాశి పరంగా చెప్పబడుతుంది అనమాట. కాబట్టి మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఏ పరిహారం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక మేషరాశి పరంగా మనం గమనించుకున్నట్టయితే మేషరాశి గుణగణాలు చాలా చక్కగా చాలా బాగుంటాయి అన్నమాట. అంటే అద్భుతమైన గుణగణాలను వీరు కలిగి ఉంటారు. అంటే మంచి స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారండి. కుళ్ళు కుతంత్రాలతో కాకుండా ఏంటంటే కనుక లైఫ్లో ఎదగాలి, బాగుండాలి, అందరిలాగా మేము కూడా అంటే అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండాలి, బాగా కష్టపడే తత్వం అనేది ఉంటుందండి. కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక వీరి కాళ్ళ మీద వీరు నిలబడాలంటే చాలా ఇష్టం అనమాట. ఒకరు పెడితే తినాలి, ఒకరు అంటే సంపాదించి పెట్టాలి అన్నట్టుగా కాకుండా వీరు కష్టజీవులండి. కష్టాన్ని నమ్ముకునే వారని చెప్పొచ్చు. కష్టపడి పనిచేసి ఏంటంటే కనుక లైఫ్లో ఎదిగిన వారు చాలామంది మేషరాశిలో ఉన్నారనమాట. మేషరాశి వారు ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రాలతో కాకుండా చక్కగా అండి అందరిలో మనం ఉండాలి అని కోరుకునే రకం. ఈ మేషరాశి వారికి చెప్పాలంటే కనుక 2 కోరికలు ఖచ్చితంగా తీరుతాయండి. పట్టిందల్లా బంగారం కాబోతుంది. దైవానుగ్రహం అయితే పుష్కలంగా ఉంటుందన్నమాట. అందుకే ఎక్కువగా ఏంటంటే కనుక మీరు శివారాధన చేయటం కానీ లేదంటే కనుక లక్ష్మీదేవిని పూజించటం కానీ చేసుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను మీరే చూస్తారనమాట. ముఖ్యంగా ఇక్కడ గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక మీకండి అంటే మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువర్గంలో కొంచెం ఏంటంటే కనుక నెగిటివిటీ అయితే ఉంటుందన్నమాట. ఎలా నెగిటివిటీ ఉంటుందంటే కనుక ఇక్కడ ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కొంతమంది లేని పోనివి మీ మీద సృష్టిస్తారనమాట. ఎలా అంటే కనుక మీరు అలాంటి వాళ్ళు, మీరు ఇలాంటి వాళ్ళని కొంతమంది మిమ్మల్ని నెగిటివ్గా చేసే అవకాశం అయితే ఉంటుంది. అది మీరు గమనించుకుంటే సరిపోతుందన్నమాట. నెగిటివ్గా చేసేసుకుని మీరు ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు. కొంచెం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు రోజులు కూడా మీకు అనుకూలించడం లేదు. చేసే పనుల్లో ఆటంకాలు, ఇబ్బందులు తీవ్రంగా ఏంటంటే కనుక మీరు కష్టపడ్డప్పుడు కూడా దానికి ఫలితం లేకపోవటం, అలానే కాకుండా బంధువుల నుంచి మీ అంటే సైడ్ నుంచి కూడా కొంచెం ఏంటంటే కనుక ఒత్తిడి, ప్రెషర్ అనేది ఉంది. కాబట్టి కొంచెం ఏంటంటే కనుక కొద్ది రోజులు ఇలానే నడుస్తుందేమో, ఇలానే ఉంటుందేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు అలా కాదండి. ఈ 3 రోజులు కూడా మీకు బాగుంటుందండి. ప్రతి పని కూడా ఏంటంటే కనుక సక్సెస్ అవుతుంది. ప్రతి పని కూడా కలిసి వస్తుంది అనమాట. చాలా చక్కగా ఉండబోతుంది. మీకేంటంటే కనుక మనం చూసుకున్నట్టయితే 28వ తేదీ అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అందుకే ఈరోజు శివారాధన చేసేసుకోండి, బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. మీ చేతులగుంట మీరు ఏంటంటే కనుక శివుడికి దీపం పెట్టడం కానీ అభిషేకం చేయటం కానీ చేయండి. లేదంటే 11 మారేడు దళాలనైనా సరేనండి సమర్పిస్తే మాత్రం మీ కష్టాలు పోయి మీకు ఏంటంటే అద్భుతంగా కలిసి రావడంతో పాటు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి చేసే పనుల్లో ఆటంకాలు అనేవి కనిపించడం లేదు. ప్రతి పని కూడా మీకు అనుకూలిస్తుంది. పనులు పెండింగ్లో ఉన్నా సరే ఆ పనులను కూడా పూర్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే కనుక నెల చివరి కాబట్టి నెల ఆఖరి మాకు ఎలాగైనా సరే ఈ పనులు పూర్తి చేస్తేనే మాకు లాభదాయకంగా ఉంటుంది, లాభం అనేది చేకూరుతుంది అనేసి సంకల్పంతో ముందుకు వెళతారు. ఆ పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. పనుల పరంగా ఏంటంటే కనుక ఇబ్బంది అయితే ఇక్కడ కనిపించడం లేదు. ఇక ఆ తర్వాత ఏంటంటే మనం చూసుకున్నట్టయితే భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ప్రేమికుల పరంగా బాగుంటుంది. అంటే ఇలా మీకు ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది అనమాట. విభేదాలు తొలగిపోతాయి, భార్యాభర్తల దూరం అనేది తగ్గిపోతుంది. భార్యాభర్తలకు మంచి అన్యోన్యత పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కానీ కొంతమంది ఏంటంటే కనుక మధ్యలో లేనిపోనివి చెప్పి గొడవలు క్రియేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీ కళ్ళతో చూసిందే మీరు నమ్మండి, మీ చెవులతో విన్నదే మీరు నమ్మండి. కానీ లేనిపోని మాటలను మాత్రం అస్సలు పట్టించుకోకండి. వాటి వల్ల మీకు నష్టమే కానీ లాభం అయితే ఉండదు కదా. అది కూడా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఈ రోజంతా కూడా బాగానే ఉంటుందండి. రోజంతా కూడా అనుకూలిస్తుంది. పనులన్నీ కూడా ఫాస్ట్గా చేసుకుంటారు. పనుల్లో ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. కోర్టు కేసుల పరంగా మీదే పై చేయి అవుతుంది. చేసే పనుల పరంగా లాభదాయకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల వాళ్ళకు కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. వ్యాపారంలో చక్కగా ఏంటంటే కనుక లాభాలు కనిపిస్తాయి, నష్టాలు అయితే లేవన్నమాట. అలానే ప్రయాణాలు చేయొచ్చు. ప్రయాణాలలో ఏంటంటే కనుక కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అది కూడా మీరు జాగ్రత్త వహించండి. అలానే ఏంటంటే కనుక మీకు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మీకు శుభవార్త కూడా అండి. అంటే సంతానానికి సంబంధించిన వార్త వస్తుందన్నాం కదా, ఖచ్చితంగా అది కొంతమంది అందుకున్నారు, ఇంకా కొంతమంది అందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. సంతానానికి సంబంధించిన వార్త వింటారు. కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కనుక హ్యాపీనెస్ అనేది కూడా ఉంటుందని చెప్పొచ్చు. అంటే మేషరాశి అంటే కనుక మనమండి ఈరోజు ఈ విధంగా ఉందనుకోండి, రేపు అదే విధంగా ఉండదండి. గ్రహాలు ఏంటంటే కనుక రోజు రోజుకు మారుతూ ఉంటాయి. గ్రహస్థితి అనేది రోజు రోజుకి ఏంటంటే కనుక మారుతూ ఉంటుంది. గ్రహాలు అంటే కదలికలు ఇలా ఉంటూ ఉంటాయన్నమాట. కొన్నిసార్లు గ్రహాలు నీచ స్థాయిలో ఉంటే మనకు అన్ని నీచ ఫలితాలే ఉంటాయన్నమాట. ఏది కూడా కలిసి రాదండి. అదే మంచి స్థాయిలో గ్రహాలు ఉంటే మనకంతా కూడా మంచి జరుగుతుంది. ఇది బండ గుర్తు మీరు పెట్టుకోండి. అలానే కాకుండా మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక మనది మేషరాశి, వేరే వాళ్ళది కూడా మేషరాశి అయితే మనకు బాగుందనుకోండి వాళ్ళకు కూడా బాగుండాలని రూల్ ఏమీ లేదు. మనకు ఏంటంటే కనుక
కనుక పూర్వకర్మ శాపాలు ఉంటాయి, పాపాలు ఉంటాయి, కొన్ని రాహుకేతు ప్రభావాలు మనకు తగ్గట్టుగా పనిచేస్తాయి, మన గ్రహస్థితికి అంటే తగ్గట్టుగా ఉంటాయి. అందరికీ అంటే ఇద్దరికి ఒకేలాగా ఉండాలని రూల్ ఉంటుంది కదా, అలా కూడా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి అందరికి ఇలాగే జరుగుతుంది, అందరికి ఇలానే ఉంటుందని మనం చెప్పలేమన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు అయితే మీకు బాగానే ఉంటుంది. 28వ తేదీ అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. ప్రతి పని పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. ప్రయాణాలు చేస్తారు. కొంచెం ఏంటంటే కనుక ప్రెషర్ పెరుగుతుంది, ఒత్తిడి అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం డిప్రెషన్లోకి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయండి. అది కూడా మీరు గమనించుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం చూసుకున్నట్టయితే 29వ తేదీ కూడా ఏంటంటే కనుక బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఈ రోజంతా కూడా ఎలా గడుచుతుంది, ఎలా పోతుంది అనేది అర్థం కాదు. అంత పనిలో బిజీ అయిపోతారు. పని పరంగా ఏంటంటే కనుక కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. పనులు ఏంటంటే కనుక తొందరగా చేయాలి, పనులు చాలా ఉన్నాయి చేసుకోవాలన్నట్టుగా ఏంటంటే అలసిపోతూ ఉంటారు. కొంచెం ఏంటంటే కనుక నీరసం, వడదెబ్బ తగలటం, అలానే కాకుండా పని చేయటం చేత కాకపోవటం ఇలాంటివి ఏంటంటే ఎక్కువగా చూసే అవకాశం అయితే ఉంటుంది. పని చేయాలని ఇంట్రెస్ట్ లేకపోయినా, ఓపిక లేకపోయినా ఓపికను తెచ్చుకొని పనులు చేసుకుంటారండి. పెండింగ్లో ఉన్న పనులు చాలా ఉన్నాయి కాబట్టి అవి పూర్తి చేసుకోవాలి. మీ పెండింగ్ పనులు పూర్తి కాకపోతే ఇతరుల సహాయ సహకారాలు తీసుకొని ఆ పనులను పూర్తి చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే కాకుండా ఈరోజు ఏంటంటే కనుక ధనం అనేది మీ చేతికి అందుతుంది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక డబ్బు ఒక ఫైనాన్స్ పరంగా కావచ్చు, ఒక చీటీ రూపంలో కావచ్చు, డబ్బు మీ దగ్గరికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే ఇంటి పరంగా బాగుంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, స్నేహితుల సపోర్ట్ కూడా ఉంటుంది. ఫ్యామిలీ పరంగా ఏంటంటే కనుక మీకు ప్రోత్సాహం అనేది లభిస్తుంది. మీరు చేసే బిజినెస్ పరంగా కూడా ఏంటంటే కనుక వారిని అంటే అడిగి వారి యొక్క ఒపీనియన్ తెలుసుకొని ఆ తర్వాత మీరు మీ మనసు ఏం చెబుతుందో అది పాటించుకోండి సరిపోతుంది. ఈరోజు కూడా పిల్లల పరంగా, ఉద్యోగ పరంగా, వృత్తుల వ్యాపారాల పరంగా, అలానే కాకుండా బిజినెస్ పరంగా బాగుంటుంది. షూరిటీ సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. మధ్యవర్తిత్వం పనికిరాదు. నల్లటి వస్త్రాలు అలానే కాకుండా పసుపు రంగు వస్త్రాలు అంటే వేసుకొని మీరు ప్రయాణాలు చేయకూడదు ఏప్రిల్ లాస్ట్ వరకు కూడా. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలాంటివి వేసుకుంటే మీరే కోరి కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. గుడ్డిగా ఏంటంటే కనుక ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. మీరు హెల్ప్ చేస్తారండి, మీకు హెల్పింగ్ నేచర్ ఉంటుంది, కానీ ఇతరులు కూడా ఏంటంటే కనుక హెల్పింగ్ నేచర్ ఉండదు. మీరు మంచివారని అందరూ మంచిగా ఉండాలని రూల్ ఏమీ లేదు కదా. కాబట్టి కొంతమంది ఏంటంటే కనుక మీ వెనక మిమ్మల్ని వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారండి. మీ నుంచి మీ యొక్క సీక్రెట్స్ అన్ని తీసుకొని వేరే వాళ్లకు చెబుతారు. మళ్ళీ ఏమి తెలియనట్టు మీ ముందు నటిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళను మాత్రం అస్సలు కూడా నమ్మకండి. నమ్మక ద్రోహులండి. మిమ్మల్ని చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్లకు మీరు దూరంగా ఉండండి. ప్రాణ స్నేహితులు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తూ ఉంటారు. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిన తర్వాత ఒకలాగా మీతో ప్రవర్తించేవారు చాలామందే ఉన్నారు, మీ చుట్టూదా ఉన్నారు. కాబట్టి వారిని దూరం పెట్టుకుంటే మీకే మంచిది. మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎవరిని ఎంతవరకు నమ్మాలో, ఎవరిని ఎంతవరకు పెట్టాలో మీకు బాగా తెలుసుంటుంది. మేష రాశి కాబట్టి, మేక కాబట్టి అధిక తెలివిని కలిగి ఉంటుంది. మేక ఏంటంటే కనుక చాలా తెలివితేటలతో ఉంటుంది. మీకు కూడా తెలివితేటలు ఉంటాయి, కానీ కొన్నిసార్లు ఏంటంటే కనుక మీరు ప్రదర్శించలేకపోతారు. ఆ తెలివితేటల్ని ఉపయోగించుకోలేకపోక మీరు ఏంటంటే కనుక మోసపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. అందరూ మన వాళ్ళు కాదండి, అందులో పరాయి వాళ్ళు కూడా ఉన్నారు. మన వాళ్ళు అనుకున్నవారు పరాయి వాళ్ళు, పరాయి వాళ్ళు అనుకున్నవారే మన వాళ్ళు. కాబట్టి మనం ఏంటంటే కనుక తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటే సరిపోతుందన్నమాట. మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది. 30వ తేదీ లాస్ట్ అండి. ఇంకా ఏంటంటే కనుక చాలా చక్కగా ఉంటుందండి. ఈరోజు ఏంటంటే మధ్యాహ్నం 3:45 సమయం అంతా కూడా మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇబ్బందులు అనేవి ఉండవు, ఏ ఇబ్బంది అనేది ఉండదు, బాగా కలిసి వస్తుంది, హ్యాపీనెస్ అనేది ఉంటుంది. కొంచెం ఏంటంటే కనుక ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఈ 2 రోజులతో కంపేర్ చేసుకుంటే ఈ రోజంతా కూడా మీకు సాఫీగా సాగిపోతుంది. పనులలో ఇబ్బందులు ఉండవు, ఆటంకాలు ఉండవు, పని చేస్తున్నాము, కొంచెం హ్యాపీనెస్. అలానే కాకుండా బంధువర్గంతో కలిసే అవకాశాలు ఉంటాయి. కొన్ని అంటే చిన్న ఫంక్షన్స్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక చిన్న ఇలా పార్టీస్లో కానీ, ఫంక్షన్స్లో కానీ, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళటం కానీ, లేదంటే కనుక బయటి భోజనం చేయటం కానీ ఇలాంటివి మీకు ఏంటంటే ఆనందాన్ని తెచ్చిపెడతాయని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత ఇలా మీ లైఫ్లో జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. ఫ్యామిలీతో కలుస్తారు కాబట్టి ఫ్యామిలీ పరంగా ఏంటంటే కనుక మీ యొక్క కెరియర్ పరంగా చర్చించే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఏంటంటేనండి ఫ్యామిలీలో శుభకార్యాలు కూడా జరుగుతాయి. శుభకార్యాలకు కూడా ముహూర్తాలు పెట్టుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలానే మీకు ప్రతిదీ కూడా అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జీవిత భాగ్యస్వామి వల్ల లాభదాయకంగా ఉంటుంది. అప్పులు తీరుతాయి, అనేక రకాల కష్టాల నుంచి బయటపడతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక చిన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. భార్యాభర్తలు బాగా కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ప్రేమికులు కూడా కలిసే అవకాశం ఉంటుంది. ప్రేమికుల ప్రేమ ఏంటంటే కనుక పెద్దవారి వరకు వెళ్ళి అది వివాహానికి ముడిపడుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అలానే మీకు అంతా కూడా ఏంటంటే బాగుంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదండి. ఈ రోజు కూడా లాభదాయకంగా ఉంటుంది. కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. అలానే కాకుండా ఏంటంటే కనుక 3 గంటల సమయం వరకు కూడా అండి పిల్లల పరంగా, ఫ్యామిలీ పరంగా, అమ్మ నాన్న పరంగా
ఖచ్చితంగా అప్పులు తీర్చుకుంటారు, అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. డబ్బు అనేది ఆగిపోయినా డబ్బు అనేది మీ చేతికి అందుతుంది. డబ్బు పరంగా ఉండే సమస్యలు కూడా పోతాయి. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి పని చేసే దగ్గర కూడా బాసుల నుంచి మంచి ప్రశంసలు, ప్రోత్సాహం అనేది లభిస్తుంది. మీ పనితీరుకు గుర్తింపు అనేది లభిస్తుంది. మీరు చేసే విధానం వాళ్ళకు నచ్చుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే కనుక చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగానికి ప్రమోషన్స్ వస్తుంది. అక్కడే కానీ చిన్నదాని నుంచి పెద్ద వాటి వరకు మీరు వెళ్తారు. ఇది చాలా రోజుల నుంచి కూడా మీ కోరిక, ఇది ఇప్పుడు తీరుతుంది. ఖచ్చితంగా ఈ కోరిక తీరుతుంది. మనం చెప్పాం కదా ముందే ఏంటంటే కనుక 2 కోరికలు తీరుతాయని. అలా ఏంటంటే కనుక ఆ యొక్క చిన్న పోస్టు నుంచి పెద్ద పోస్టుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇది మీ డ్రీము, మీ కోరిక మీకు జరగాలని అంటే ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి ఇది ఏప్రిల్ లాస్ట్ వీక్ తర్వాత అంటే జరిగే అవకాశాలు. ఈ 30 తర్వాత ఖచ్చితంగా ఈ వార్త అంటే 30వ తేదీనే అందుతుంది. ఇంకా ఫస్ట్ నుంచి మీకు జరిగిపోతుందని చెప్పొచ్చు. ఇది కూడా మీకు ఏంటంటే హ్యాపీనెస్ని తెచ్చిపెట్టే అంటే వార్త అండి. దీనివల్ల కూడా మీకు ఏంటంటే కొంచెం సంతోషంగా ఉంటుందన్నమాట. ఎప్పటి నుంచో అనుకున్నాం, ఇప్పుడు జరిగింది, పర్వాలేదు అన్నట్టుగా మీరు అంటే కొంచెం అంటే దేవుడికి కృతజ్ఞతలు చెబుతారని చెప్పొచ్చు. అలానే కాకుండా బాస్ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం, పనితీరికి గుర్తింపు లభించడం, పనులు అంటే పార్ట్ టైం జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు కదా, అలాంటి వాళ్ళకు ఉద్యోగం కలుగుతుంది. చిన్నదో పెద్దదో మనం పక్కన పెడితే ఉద్యోగం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఆ తర్వాత రెండోది ఏంటంటే కనుక వాహనం కొంటారు. ఎలక్ట్రిక్ వాహనం కొనే అవకాశం ఉంది. లేదంటే కనుక 4 చక్రాలు లేదంటే 2 చక్రాల వాహనాన్ని కొనే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. వాహనం అయితే ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. మిగతాదంతా కూడా బాగుంటుంది. 3 గంటల తర్వాత కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ మళ్ళీ సర్దుకుంటుంది. అంతా కూడా మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది. కోర్టు కేసుల పరంగా లాభదాయకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది.